2023 ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలవడంలో టీడీపీ క్యాడర్ కీలక పాత్ర పోషించింది. కేసీఆర్ పై ఉన్న కోపంతో టీడీపీ క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి విజయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా సరే ఆయనకు తెలంగాణ టీడీపీ సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా టీడీపీ క్యాడర్ కష్టపడి పనిచేసింది. దీంతో రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నాయకులకు తెలంగాణలో మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. గులాబీ పార్టీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసినప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉండేది టీడీపీ క్యాడర్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలహీనంగా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని భుజానికెత్తుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ టైంలో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. తెలుగు వారిని తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అని, రాజకీయ పార్టీ పెట్టి తెలుగు వారి కోసం నిలబడింది ఎన్టీఆర్ అంటూ ఆయన సూర్యాపేట సభలో కొన్ని కామెంట్స్ చేశారు. చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్లను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. త్వరలో పాదయాత్రకు సిద్ధమవుతున్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. 2014 తర్వాత తెలంగాణలో టీడీపీ లేకుండా చేసింది గులాబీ పార్టీ. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డికి బలంగా ఉన్న టీడీపీ క్యాడర్ ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలను కేటీఆర్ మొదలు పెట్టినట్లుగానే కనబడుతోంది. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో టీడీపీకి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలం ఉంది. ఈ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా స్థానాలు వచ్చాయి. ఒక హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించింది. ఖమ్మం, నల్గొండ జిల్లాలో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ కు పనిచేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. టీడీపీ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేందుకు కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినపడుతోంది. సాధారణంగా కేసీఆర్ తనకు వ్యతిరేక వాతావరణం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు. ఇప్పుడు అదే వ్యూహాన్ని కేటీఆర్ కూడా అమలు చేస్తున్నారు. దానికి తోడు తెలంగాణలో టీడీపీ బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా గులాబీ పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గులాబీ పార్టీ నాయకులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే. దానికి తోడు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వారిలో కూడా ఎక్కువగా టీడీపీ క్యాడర్ ఉంటుంది. నాయకుల కోసం అటువైపు వెళ్లిన వారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే తమ వైపు తిప్పుకోవడం పెద్ద విషయం కాదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ టైంలో ఎన్టీఆర్ ను పొగడ్డం ద్వారా కేటీఆర్ జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ కూడా దుమారం రేపింది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ స్థానాలు కోల్పోవడానికి ఆ ట్వీట్ కూడా కారణమనే అభిప్రాయం కూడా ఉంది. ఐటీ ఉద్యోగులు ధర్నా చేసిన సమయంలో కూడా కేటీఆర్ దూకుడు వ్యాఖ్యలు చేశారు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ ను కేటీఆర్ తన వైపుకు తిప్పుకుంటారా అనేది చూడాలి.